కాబట్టి అంటే ఇప్పుడు దీన్నైతే విద్యార్థుల భవిష్యత్తుతో కూడుకున్న అంశం, అంత లైట్ తీసుకునే ఇష్యూ అయితే కాదు. వాళ్ళు సర్టిఫికెట్లు ఇప్పిస్తే వాళ్ళు ఉన్నత విద్యలకు వెళ్తారు. ఆ దిశగా కూడా ఎందుకు ఇనిషియేట్ తీసుకోలేకపోతుంది విద్యాశాఖ? యూనివర్సిటీలు ఎందుకు ఈయనంటున్నాయి? యూనివర్సిటీలు కట్టలేదు కాబట్టి. ఎవరికి ఇస్తాయి? మనకిస్తాయి డైరెక్ట్ సర్టిఫికెట్లు, కాలేజీలకి ఇస్తాయి. మరి కాలేజీలు వాళ్ళు ఫీజు కట్టాలి. వాళ్ళు ఏంటి యూనివర్సిటీకి ఫీజు కట్టక్కర్లా, ఆ డబ్బులు కూడా అఫిలియేట్. అదే అంటున్నాను, అది బకాయి ఉండడం వల్ల వాళ్ళు ఇవ్వట్లేదు, వీళ్ళు ఫీజులు రావట్లేదు అని చెప్పి వీళ్ళు సర్టిఫికెట్లు ఇవ్వట్లేదు. అది ఇప్పుడు ఇదేం చేయాలంటే ఆర్టీసీ ఉచిత బస్సు లాగా మన జేబులో డబ్బులు ఏం ఖరీదు కాదు కదా, కాబట్టి చేర్చేసుకుంటారు దాంట్లో అన్నట్టుగా వీళ్ళని కూడా మీరు వాళ్ళకి సర్టిఫికెట్ ఇచ్చేసేయండి అని ఆదేశించాలి. ఆదేశిస్తే అప్పుడు యూనివర్సిటీలకు శాలరీలు రావు. ఇప్పుడు ఈ ఎయిడెడ్ ఇదే దాని పేరేంటి ప్రైవేట్ స్కూల్ కాలేజెస్ లో బాగా బలిసిన కాలేజెస్ ఉన్నాయి చూడండి, ధనంతో నడిచే కాలేజీలు, ఏది బాగా పాపులర్ కాలేజీలు, డబ్బులు ఫీజుల మీదనే ఎక్కువ డిపెండ్ అయ్యే కాలేజీలు ఉన్నాయి చూడండి, స్టూడెంట్ ఫీజులు బాగా వచ్చే కాలేజీలు, ఆ కాలేజీలలో మాత్రమే జీతాలు టైంకి ఇస్తున్నారు. మిగతా కాలేజీల్లో జీతాలకి అడగని వాళ్ళని పెట్టుకోవడము, లేకపోతే గనక ఇచ్చినప్పుడు తీసుకునే వాళ్ళని పెట్టుకోవడము, నానా తిప్పలు పడుతున్నారు లెక్చరర్స్. దారుణమైన పరిస్థితి అన్నమాట. ఇప్పుడు డిగ్రీలు చదివి ఆ సర్టిఫికెట్లు లేక